మిత్రులందరికీ నమస్కారం. మన కోసం భావి తరాల సంక్షేమం కోసం చెట్లను నాటండి, పర్యావరణ కాలుష్యాన్ని కాపాడండి. ఈ పర్యావరణ కాలుష్యం గురించి మనం ఇదివరకు ఇంతకుముందు వీడియోలలో కూడా మాట్లాడుకున్నాము. దానివల్ల కలిగే అనర్థాల గురించి తెలుసుకున్నాము. సో ఈ మధ్యకాలంలో ఇప్పుడు ప్రపంచం ముందున్న అతి ముఖ్యమైనటువంటి సమస్య పర్యావరణ కాలుష్యం. సో దీని గురించి మనం అందరం శ్రద్ధ తీసుకోవాలి. దీన్ని కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు చేస్తున్న శ్రమకి మనం కూడా కొంచెం తోడ్పాటు అందించి కాలుష్యాన్ని తక్కువ చేసుకోవాలి. ఈ పర్యావరణ కాలుష్యంలో ముఖ్యంగా వాయు కాలుష్యము, నీరు కాలుష్యము, భూమి కాలుష్యం గురించి తెలుసుకుందాం. ఇంకా ఇవి కాకుండా శబ్ద కాలుష్యము, కాంతి కాలుష్యము, ఉష్ణ కాలుష్యము, ప్లాస్టిక్ కాలుష్యం అనేటువంటి వివిధ రకాలైన కాలుష్యాలు ఉన్నాయి. కానీ మనం ముందుగా వాయు కాలుష్యం గురించి తెలుసుకుందాం. సో అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా వాయువు అంటే కొన్ని విషయాలు ముందు తెలుసుకుందాం. వాయువు ప్రాణికోటికి అతి ముఖ్యమైనటువంటి వాటిలలో మొదటిది. ఇది పంచభూతాలలో ఒకటి. ఈ వాయువు మనకు రోజు శ్వాస తీసుకునేటప్పుడు రోజుకి మనము 10,000 లీటర్ల వాయువుని పీల్చుకుంటాం. దీంట్లో ఆక్సిజను 20% ఉంటుంది. అంటే మనం తీసుకున్న గాలిలో, పీల్చుకున్నటువంటి గాలిలో 2,000 లీటర్ల ఆక్సిజన్ ఉంటుంది. మరియు మనం వదిలిపెట్టినప్పుడు 1,500 లీటర్ల ఆక్సిజన్ వదిలేస్తాము. అంటే మన శరీరం రోజుకి 500 లీటర్ల ఆక్సిజన్ని ఉపయోగించుకుంటుంది. సో ఈ ఆక్సిజన్ అనేది మన శ్వాసక్రియకు, జీవక్రియకు అతి ముఖ్యమైనటువంటిది. జీవక్రియ ఎలాంటిదంటే, ఎందుకు జీవక్రియ అంటున్నామంటే, మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఆక్సిజన్ సహాయంతో మన శరీరానికి 90% శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దాంతో మనము జీవించటానికి మరియు అభివృద్ధి చెందటానికి ఆ శక్తిని ఉపయోగించుకుంటాం. సో ఈ వాయువులో ఉన్నటువంటి ఆక్సిజన్ని మనము ఇంకొకటి ప్రాణవాయువు అని కూడా పిలుస్తాం. ఎందుకంటే మన ప్రాణాలను నిలిపేది ఈ ఆక్సిజనే కాబట్టి. ఈ ప్రాణవాయువుని ముఖ్యంగా వీటిని మనకు వేదాలలో కూడా ప్రాణవాయువు యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు. అవేంటివో చూద్దాం. అథర్వ వేదము స్వచ్ఛమైన గాలిని ఔషధంగా వర్ణించింది. అది మలినాలను తొలగించి వ్యాధులను నయం చేస్తుందని చెప్తుంది. ఈ గాలి కాకుండా పంచభూతాలు కాలుష్యాన్ని తగ్గించి వాతావరణాన్ని శుద్ధి చేస్తాయని అథర్వ వేదంలో చెప్పారు. తర్వాత ఋగ్వేదము గాలిని అమృతము అంటుంది. ఆక్సిజన్ ని అమృతంలాగా పరిగణించండి, దానిని నాశనం చేయకండి అని చెప్తుంది. తర్వాత యజుర్వేదము యజ్ఞాల గురించి చెప్తూ, యజ్ఞం చేసినప్పుడు మనం వివిధ రకాలైనటువంటి ఔషధ మూలికలను యజ్ఞంలో వేస్తాము. తర్వాత మనం నెయ్యి కూడా వేస్తాము. వీటి వల్ల, ఇవి కాలినందువల్ల వెలువడేటువంటి ఔషధమైనటువంటి గాలి మన వాతావరణానికి మంచిదని చెప్తారు. దీనివల్ల దీర్ఘాయువు, శ్వాస మరియు దృష్టి అందిస్తుందని చెప్తున్నారు. పంట ఉత్పత్తిని పెంచుతుంది, పరిసరాలను శుభ్రం చేస్తుంది అని చెప్పి ఈ ఆక్సిజన్ గురించి, ప్రాణవాయువు గురించి వేదాలలో కూడా చెప్పారు. అయితే మనకు గుండె ఈ ఆక్సిజన్, నైట్రోజన్ ఉన్నటువంటి గాలిని మాత్రమే మనకు పీల్చుకునేటట్టుగా మన గుండె ఊపిరితిత్తులు రూపొందించబడ్డాయి. సో ఈ ఊపిరితిత్తులకు ఈ ఆక్సిజన్తో పాటు విషవాయువులు కలియటం వల్ల వాతావరణం కాలుష్యం అవుతుంది. ఈ జనాభా పెరుగుదల, పట్టణీకరణ, ఆధునీకరణ వల్ల, పారిశ్రామికీకరణ వల్ల
వాహనాల నుంచి వెలువడేటువంటి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఈ అన్నిటి వల్ల గాలి కాలుష్యం అవుతుంది. ఆ కలుషితమైనటువంటి గాలి మనం పీల్చుకోవటం వల్ల మనకు వివిధ రకాలైనటువంటి జబ్బులు వస్తున్నాయి. హార్ట్ అటాకులు, శ్వాసకోశ సంబంధించినటువంటి ఆస్తమా అట్లాంటిది, మధుమేహము, ఒబేసిటీ ఇలాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి ఈ కాలుష్యాన్ని మనం తగ్గించుకోవాలి. అయితే ముందు వీడియోలలో ఈ కాలుష్యాన్ని ఎలా తగ్గించుకోవాలి, దానికి మనం ఏం చేయాలనేది మాట్లాడుకుందాము. అంతవరకు నమస్కారం.